ఈవెంట్స్ లో సెలబ్రిటీలు నోరు జారడం కొత్తేమీ కాదు. తాజాగా ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ, అజయ్ ఘోష్ చేసిన పద ప్రయోగాలు వివాదానికి దారితీశాయి. ఇద్దరి స్పీచ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అయ్యప్ప భక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా వేడుకలో ఇలాంటి పదాలు ఉపయోగించడం సమంజసం కాదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ ఎడే ఉంటాయి రాయ్, మనమే పోతాం, పని కల్పిస్తా. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ చేసే ఒక్క హీరో కూడా ఉన్నాడంటే రవితేజనే. హిట్టు ఫట్టు తీసవుతా, ఇవన్నీ అనవసరం. ఇండస్ట్రీ కొన్ని వేల మంది, కొన్ని వందల కుటుంబాలు, కార్మికులు, టెక్నీషియన్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు మొత్తం 24 క్రాఫ్ట్లు ఉన్నారు. వాళ్ళకి పని కల్పించాలి. వెంటనే సినిమాలు చేసి పని కల్పిస్తున్న ఏకైక హీరో. సినిమా ఈవెంట్స్ లో సెలబ్రిటీలు నోరు జారడం కొత్తేమీ కాదు. తాజాగా ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ, అజయ్ ఘోష్ చేసిన పద ప్రయోగాలు వివాదానికి దారితీశాయి. ఇద్దరి స్పీచ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అయ్యప్ప భక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా వేడుకలో ఇలాంటి పదాలు ఉపయోగించడం సమంజసం కాదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, తాజాగా జరిగినటువంటి ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ కావచ్చు, యాక్టర్ అజయ్ ఘోష్ వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి సంభాషణలు అవుతున్నాయి. ఇప్పుడు ఆ సంభాషణలకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇరుముడి అనే టైటిల్ కి ఇరుముడికి సంబంధించి అయ్యప్ప స్వామికి మాలకు సంబంధించినటువంటి ఒక పదము, అంటే వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారనేది ఆదర్శంగా నిలుస్తుందనే అంశంలో ఈ సినిమా తెరకెక్కుతుందని అందరూ కూడా భావించారు. అయితే దీనికి సంబంధించి ఒక యాక్షన్, అదేవిధంగా భక్తి, అదేవిధంగా దీనికి సంబంధించి పేరెంట్స్ కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఈ 3 అంశాలతో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా అయితే జరుగుతున్న తరుణంలో ప్రమోషన్లో భాగంగా మొన్న సాయంత్రం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అటు హీరో రవితేజ కావచ్చు, అజయ్ ఘోష్ సంబంధించినటువంటి స్పీచ్ల సమయంలో కొన్ని పదాలు, వినని పదాలు చెప్పడం అనేది కూడా జరిగింది. ఆ పదాలకు సంబంధించి రిలీజ్ అయినప్పటి నుంచి ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఒక రకంగా అంత పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళ పదజాలం అనేది యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలనే అంశాలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ కామెంట్ గా అందరూ కూడా చేయడం జరుగుతుంది. మొత్తం మీద ప్రస్తుతం ఇరుముడికి సంబంధించినటువంటి ఈ 2 వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇరుముడి టీం నుంచి కావచ్చు, సినిమా యూనిట్ నుంచి కావచ్చు, లేదా నటీనటులు ఎలాంటి స్పందన ఇస్తారనేది ఇప్పుడు ప్రస్తుతం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.